హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ముల్లంగి పచ్చడి తయారీ ఎలాగో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుట్నాల పప్పు, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, చింతపండు మరియు ధనియాలు. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా. ముందుగా చిన్న మంటలో పల్లీలను దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ పచ్చిశనగపప్పును కూడా వేసుకుని వెంటనే ఒక 5-6 ఎండుమిర్చిని పోపులో వేసుకుని కలర్ మారే వరకు వేయించుకోవాలి. మినపప్పు 2 స్పూన్లు కూడా వేసుకుని పప్పులన్నీ దోరగా వేయించుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, పుట్నాల పప్పు 2 స్పూన్లు కూడా వేసుకుని మరొకసారి క్రిస్పీగా అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చివరిగా 1 స్పూన్ ధనియాలు కూడా వేసేసుకుని బాగా రోస్ట్ చేసుకుని, ముల్లంగి అంటే చాలామందికి నచ్చదు, 2 రెబ్బల కరివేపాకును కూడా దూసేసుకుని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. ముల్లంగి పచ్చడి నచ్చని వారు ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. వేగిపిన పుట్నాల పప్పులన్నీ తీసేసుకుని కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగానే శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని పోపులో వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగడానికి కొంచెం సమయం పడుతుంది. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా ముక్కల్లో వేసేసుకుంటే ఆ వేడికి చింతపండు సాఫ్ట్గా మగ్గిపోతుంది. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ రాళ్ళ ఉప్పు అయితే రుచి బాగుంటుంది. ఇలా వేగిన ముల్లంగిని ఒక సైడ్కి పెట్టుకుని కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ మెంతులు, 2 మీడియం సైజు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. చూడండి, కలర్ మారింది కదా. ఇప్పుడు ఆనియన్స్ ముక్కల్ని కూడా ఒక సైడ్కి పెట్టేసుకుని ముందుగా వేయించుకున్న పప్పులన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్లంగి మరియు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని, పచ్చడి ఎప్పుడైనా కానీ మిక్సీలో వేసుకున్నప్పుడు కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే రుబ్బిన పచ్చడి టేస్ట్ వస్తుందండి. అంతేనండి, చాలా టేస్టీ అండ్ హెల్తీ ముల్లంగి పచ్చడి రెడీ.